నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత్రి శ్రీమతి అత్తలూరి విజయలక్ష్మి గారు రచించిన గూడు చెదిరిన గువ్వలు ధారావాహికం నుండి 6వ భాగం వినేద్దామండి. వైదేహి చెప్పటం ప్రారంభించింది. మేము 3 అక్క చెల్లెళ్ళం. మా అమ్మ నాన్నలకి మగపిల్లలు లేరు. మా ముగ్గురికి 2 ఏళ్ళు తేడా. నేను చిన్నదాన్ని. మా నాన్న తాపీ మేస్త్రి. ఆయన సంపాదించింది తాగుడికే సరిపోయేది. అమ్మ చుట్టుపక్కల వాళ్ళకి ఏదైనా సాయం కావాలంటే చేసి 10వ పరకవ సంపాదించేది. మా అక్కలకి స్కూల్ మొహం తెలీదు. నేను చుట్టుపక్కల ఇళ్లలో పిల్లలు స్కూల్కి వెళ్తూ ఉంటే నేను వెళ్తానని గోల చేసేదానట. అందుకే నన్ను మాత్రం స్కూల్కి, అది గవర్నమెంట్ స్కూల్కి పంపించేదమ్మ. అక్కడ నాకు మధ్యాహ్నం భోజనం స్కూల్ వాళ్ళే పెట్టేవాళ్ళు. రాత్రిళ్ళు మాత్రమే ఇంట్లో తినేదాన్ని. మా జీవితాలు ఎలా గడిచేవో నాకు తెలియదు, కానీ ఒక్కో ఆడపిల్ల జీవితం ఎలా ముగిసిందో నాకు తెలుసు. అంటే వణికిపోతూ అడిగింది సృజన. మా పెద్దక్కకి 16, చిన్నక్కకి 14 ఏళ్ళు. అమ్మకి చేదోడు వాదోడుగా ఉండేవాళ్ళు. చిన్నక్క చాలా హుషారుగా ఉండేది. వంటలు కానీ, ముగ్గులేయటం కానీ, ఇంటి పని కానీ చురుగ్గా చేస్తూ ఉండేది. అందుకే అమ్మ చిన్నక్కని కూడా తనతో పాటు తీసుకెళ్ళి ఏదో ఒక పని అంటగడుతూ ఉండేది. ఆ ఇద్దరి సంపాదనే మాకు కొంచెం ఊరటగా ఉండేది. ఓ రోజు నేను స్కూల్కి వెళ్ళాను. అమ్మ, చిన్నక్క కొంచెం దూరంగా ఉండే మాస్టర్ గారి అమ్మాయి పెళ్ళి అని పసుపు దంచడానికి వెళ్ళారు. పెద్దక్క ఇంట్లో పని చేసుకుంటూ ఉండిపోయింది. నేను సాయంకాలం స్కూల్ అయ్యాక ఇంటికి వెళ్ళేసరికి ఇంకా అమ్మ, చిన్నక్క రాలేదు. ఆ రాత్రికి మాస్టర్ గారి ఇంట్లోనే ఉండిపోతున్నారని, పని చాలా ఉందని కబురు చేశారు ఎవరితోటో. నేను పెద్దక్క అన్నాలు తిని పడుకున్నాము. నాన్న పొద్దుపోయి వస్తాడు. ఒక్కోసారి వస్తాడు, ఒక్కోసారి రాడు. అందుకే ఆయన భాగం అన్నం పప్పు పక్కకు తీసి పెట్టి పడుకున్నాము. ఆ రోజు మా జీవితాల్లో చాలా విషాదకరమైన రోజు. మా ఇల్లు శ్మశానంలా మారటానికి నాంది పలికిన రోజు. అర్ధరాత్రి ఏదో మూలుగు హృదయ విదారకంగా వినిపించింది. భయంతో నేను ఉలిక్కిపడి లేచాను. నా పక్కన పడుకున్న అక్క లేదు, చాప ఖాళీగా ఉంది. నాకు భయం వేసింది. అక్కా అని పిలిచాను ఏడుస్తూ. అక్క పలకలేదు. మళ్ళీ ఒక మూలుగు వినిపించింది. నాకేం కనిపించలేదు. ఇల్లంతా చిక్కటి చీకటి. అక్క వెలిగించి పెట్టిన లాంతరు కూడా ఆరిపోయింది. అక్కా మళ్ళీ పిలిచాను. ఈసారి సన్నగా అరుపు వినిపించింది. ఆ అరుపు వంటగది వైపు నుంచి వచ్చినట్లు గ్రహించి అటువైపు నడిచాను మెల్లగా చీకట్లో. ఎవరో నా పక్క నుంచి నన్ను తోసి తలుపు తీసుకుని వెళ్ళిపోయారు. నాకేదో భయం వేసింది. అక్కా అంటూ గట్టిగా అరిచాను. వెక్కిళ్ళు వినిపిస్తున్నాయి. అక్క ఏడుస్తోంది. వైదేహి వెళ్ళిపో, నా దగ్గరికి రాకు, నన్ను ముట్టుకో, వెళ్ళిపో అంటోంది. అక్క ఎవరో దొంగ వచ్చాడక్క, నాకు భయంగా ఉందక్క అన్నాను ఏడుస్తూ. అక్క అలాగే ఏడుస్తూ దేకుతూ నా దగ్గరకు వచ్చింది. నా పాదాలు ఆమె చేతికి తగిలాయి. అక్క గట్టిగా ఏడుస్తూ నన్ను వాటేసుకుంది. ఎందుకక్క ఏడుస్తున్నావు, ఏమైంది అడిగాను. నా జీవితం నాశనమైంది అంటూ అక్క బాగురుమంది. నాకేం అర్థం కాలేదు. ఎవరో దొంగ వచ్చాడు, కానీ మా ఇంట్లో ఏముందని ఎత్తుకుపోతాడు. అందుకే నేను దొంగ సంగతి మర్చిపోయి అక్క ఎందుకు ఏడుస్తుందో అర్థం కాక మళ్ళీ అలాగే నిద్రపోయాను. కానీ తెల్లవారి లేచేటప్పటికి వైదేహి హఠాత్తుగా చెప్పటం ఆపేసి వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. సృజన నిర్ఘాంతపోయింది. వైదేహి కూడా ఏడుస్తుందా? ఈమెకు కూడా కన్నీళ్లున్నాయా? ఈమెను అంతగా కదిలించిన ఆ సంఘటన ఎంత భయంకరమైనదై ఉంటుంది? వైదేహి ఏమైంది తర్వాత? గొంతు పెగల్చుకుని అడిగింది. కొద్ది క్షణాల తర్వాత వైదేహి తనను తాను సర్దుకుని చెప్పింది. తెల్లవారి లేచేసరికి అక్క పెరట్లో మామిడి చెట్టుకు ఉరివేసుకొని చనిపోయింది. అమ్మ, చిన్నక్క గుండె పగిలేలా ఏడ్చారు. నాన్న చుట్టుపక్కల కనిపించలేదు. ఏం జరిగిందో, ఎందుకు చచ్చిపోయిందో ఎవరికీ తెలియదు. అమ్మతో చెప్పాను, రాత్రి ఇంట్లోకి దొంగొచ్చాడని. అమ్మ గుండెలు బాదుకుంది. ఇంటి ముందు జనం పోగయ్యారు. ఏవో మాటలు, ఏదేదో జరుగుతుంది. నాకేం అర్థం కాలేదు. ఏదో భయం, షాక్ తగిలిన దానిలా నోట మాట రాకుండా అయిపోయాను. దాదాపు 1 రోజుల పాటు మంచంలో పిచ్చి చూపులు చూస్తూ జ్వరంతో పడుకున్నాను. నా పక్కకి ఎవరొచ్చినా భయంతో వణికిపోయేదాన్ని. పిచ్చి పిచ్చి కేకలు పెట్టేదాన్ని. అమ్మ కంటికి రెప్పలా చూసుకుంది. 1 రోజుల తర్వాత నా గొంతు పెగిలింది. అమ్మ, పెద్దక్క కావాలి అంటూ ఏడ్చాను.
అమ్మ ఏడుస్తూ నా గొంతు నొక్కేసింది. కారణం తెలుసా సృజన? సృజన తెలియదన్నట్లు చూసింది. మా అక్కని ఆ రాత్రి ఎవరో రేప్ చేశారు. రేపా? సృజన భయంతో అరిచింది. మా అక్కని రేప్ చేసింది ఎవరో తెలుసా? సృజన గుడ్లు అప్పగించి ఆమె చెప్పబోతున్న విషయం వినటానికి గుండె చెక్కపట్టుకుంది. వైదేహి కొన్ని క్షణాలు మాట్లాడకుండా శూన్యంలోకి చూస్తూ కూర్చుని నెమ్మదిగా అక్షరాలు పోవడబలుక్కొని చెప్పింది. విన్న సృజన కెవ్వుమంది. నో నో! గట్టిగా చెవులు 2 చేతుల్లో మూసుకుని మోకాళ్ళ మధ్య తల పెట్టుకుంది గట్టిగా అరుస్తూ. వైదేహి జీవం లేని నవ్వు నవ్వింది. వినటానికే అంత కష్టంగా ఉంది నీకు, కానీ నా కళ్ళతో చూసిన నేను ఎలా బతికానో ఊహించగలవా? రక్షించాల్సిన వాడు భక్షించటానికి వస్తుంటే ఎవరైనా ఎలా బతకగలరు ఆ విషవలయంలో? మా నాన్నకి నీతి లేదు, జాతి లేదు, నియమం లేదు, మానవత్వం అసలే లేదు. పెద్దక్కని పొట్టను పెట్టుకున్న ఆ రాక్షసుడు చిన్నక్క వెంట పడ్డాడు. అడ్డుపడిన అమ్మను కత్తిపేటతో చంపేశాడు. నాన్న నుంచి పారిపోయి చిన్నక్క చెరువులో దూకింది. నేను ఆ 2 భయంకరమైన సంఘటనలతో ఇల్లు వదిలి పారిపోయి హైదరాబాద్ చేరాను. అమ్మో వైదేహి, నువ్వు చెప్పేది నిజమా? నాన్న ఎక్కడైనా అలా? అవును, మా కన్న తండ్రి మమ్మల్ని కాలసర్పమై కాటేశాడు సృజన. చిచ్చి, ఇంకా తండ్రి ఏంటి వాడు? అవును, వాడు నరరూప రాక్షసుడు అంది వైదేహి. ఎంత దారుణం! నేను తట్టుకోలేకపోతున్నాను వైదేహి. అప్పుడు నీ వయసు ఎంత? 12 ఏళ్ళు. మా ఊరు నుండి పారిపోయి సికింద్రాబాద్ స్టేషన్లో రైలు దిగి ఎటు వెళ్లాలో తెలియక బిక్కుబిక్కుమంటూ ప్లాట్ఫామ్ మీద తిరుగుతున్న నన్ను ఓ సోషల్ వర్కర్ స్ట్రీట్ చిల్డ్రన్ హోంలో చేర్చాడు. నా అదృష్టం బాగుండి ఆ హోమ్ ఫౌండర్ సెక్రటరీ చాలా మంచివాడు. చదువు మీద నాకున్న ఆసక్తి చూసి నన్ను బిఏ దాకా చదివించాడు. ఆ తర్వాత ఉద్యోగం చూపించాడు. ఆయనే అచ్యుతం గారు. ఇటీవలే ఆయన బెంగుళూరు వెళ్ళిపోయారు. అచ్యుతం. సృజనకు సడన్గా గుర్తుకొచ్చింది ఒకసారి ఆఫీసుకు టెలిగ్రామ్ వచ్చిన సంగతి. అచ్యుతం సీరియస్ అని. ఆయనే అన్నమాట. కొంతకాలం తర్వాత హోమ్ సరిగ్గా నడవలేదు. ఫండ్స్ లేకపోయాయి. గవర్నమెంట్ ఫండ్స్ కోసం ఎంతో ప్రయత్నించారు అచ్యుతం గారు. కానీ లాభం లేకపోయింది. తన దగ్గరున్న చాలా డబ్బు పెట్టారు ఆయన. ఆఖరికి ఆయనకి ఏమీ మిగల్లేదు. అనారోగ్యం పాలై హోమ్ మూసేశారు. తర్వాత కొడుకు దగ్గరకు బెంగుళూరు వెళ్ళిపోయారు. నేను, నాతో పాటు మరొక 6 ఉండేవాళ్ళం ఆ హోంలో. అందులో ఒకడు అవినాష్. అవును, కానీ అవినాష్కి 14 ఏళ్ల వయసులో ఎవరు అతన్ని దత్తత తీసుకున్నారు. అప్పటి నుండి అతని జాతకం మారిపోయింది. ఆయాచితంగా లభించిన ఆస్తి అంతస్తు అతన్ని చెడు తిరుగుళ్ల పాలు చేశాయి. ఆ పరంపరలోనే ఓసారి హోంకి వచ్చాడు. అప్పటికి నాకు 18 ఏళ్ళు. అచ్యుతం గారు హాస్పిటల్లో ఉన్నారు. నేనే హోమ్కి ఇన్ఛార్జ్. దత్తత తీసుకునేటప్పుడు అవినాష్ పెంపుడు తండ్రితో అచ్యుతం గారి ఒప్పందం ప్రకారం హోమ్కి నెల కొంత డబ్బు ఇవ్వాలి వాళ్ళు. ఆ డబ్బు తీసుకుని వచ్చాడు. కలిసి కొంతకాలం ఉన్న చనువుతో అతనితో చనువుగా మసిలాను. రాత్రి 10 అయ్యింది. అక్కడే అన్నం తిన్నాడు. మా ఇద్దరి వయసు ఒకటే. మిగతా పిల్లలు పడుకున్నారు. అవినాష్ నా పక్కన కూర్చుని నీకొక తమాషా చూపిస్తా అంటూ బూతు బొమ్మలు చూపించాడు. ఆ వయసులో ఆ బొమ్మలు చూసి తప్పు చేయకుండా ఎవరుంటారు? నా పతనానికి అదే మొదటి మెట్టు అయ్యింది. సృజన స్తంభించినట్టుగా కూర్చుండిపోయింది. ఏంటి ఈ ప్రపంచం? ఏంటి ఈ వైదేహి అనుభవాలు? ఏమిటి జీవితం? ఇప్పుడు చెప్పు సృజన, అన్నీ ఉన్న అమ్మాయిలకే పెళ్లి కావటం కష్టమైన ఈ రోజుల్లో ఇంతటి హీన చరిత్ర కలిగిన ఈ వైదేహి పెళ్ళవుతుందా? ఒకవేళ అయినా ఆ కాపురం నిలబడుతుందా? నేను పెళ్లి చేసుకోకుండా పవిత్రంగా ఉన్నంత మాత్రాన నన్ను మగవాళ్ళు ఉండనిస్తారా? ఎప్పుడో ఎవరో చెత్త వెధవ నన్ను బలాత్కారం చేసే కన్నా నాకు నచ్చిన వాడితో నచ్చినంతకాలం బతకడం తప్ప? నేను చేసేది తప్ప? అంది వైదేహి. సృజన మాట్లాడలేదు. ఏం మాట్లాడుతుంది? వైదేహి, నీ కథ నా గుండెను బరువెక్కించింది. ఇప్పుడు ఈ గుండెల్లో ఘనీభవించిన దుఃఖం నాది కాదు, నీది. నీకు నేనే విధమైన ఓదార్పునివ్వాలో నాకు అర్థం కావటం లేదు. ఎందుకంటే నువ్వు నాకన్నా అనుభవజ్ఞురాలివి, అన్నీ తెలిసిన దానివి. అన్నీ తెలిసి కూడా నువ్వు తప్పుదారిలో వెళ్తున్నావు. నా జీవితం గాడి తప్పి చాలా కాలమైంది సృజన, విరక్తిగా అంది వైదేహి. ప్లీజ్ వైదేహి, శరీరంలో కాలికో చేతికో దెబ్బ తగిలితే మొత్తం శరీరాన్ని తెక్కువేసుకుంటావా?
ఏదైనా అనారోగ్యం కలిగితే మొత్తం శరీరాన్ని పెట్రోల్తో కాల్చుకుంటావా? వైదేహి సమాధానం కోసం చూడకుండా చెప్పడం ప్రారంభించింది సృజన. అలా చెయ్యం కదా. అలాగే మనసు కూడా. నీ మనసు లేత వయసులో బాగా దెబ్బతింది. జీవితం పట్ల భయం గొలిపే అనేక సంఘటనలు జరిగాయి. వాటన్నిటి వలన నీ జీవితం బాగుపడదని, నీకు పెళ్లి కాదని, అందరి ఆడవాళ్ళలాగా అందమైన సంసార జీవితం గడపనని ఒక నమ్మకం నీలో ఏర్పడిపోయింది. కానీ ఒకటి చెప్తున్నాను విను. వైదేహి ఎప్పుడూ తానెరగని సృజనను చూస్తున్నట్లు నివ్వెరపోయి చూడసాగింది. ఆమె భావాలు గమనించని సృజన చెప్పసాగింది. మనిషి ఎంత కాదనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు ఆ భగవంతుడిని ఆశ్రయించాలి. ఆశ్రయిస్తాడు కూడా. మనమెంత? మనల్ని సృష్టించిన దేవుడికి మనకి ఎప్పుడు ఏం కావాలో తెలుసు. తప్పకుండా అప్పుడు అది ఇస్తాడు. అంతవరకు ఆయన్ని తలుచుకుంటూ మన ధనమాన ప్రాణాలు ఆయనకు అర్పిస్తూ మన కర్మలను ఆచరిస్తూ ముందుకు నడిచి వెళ్ళాలి. తప్పకుండా ఒక రోజున ఆయన మనల్ని కరుణిస్తాడు. కావలసింది ఇస్తాడు. నా మాట నమ్ము వైదేహి. నువ్వెప్పుడు భగవద్గీత చదవలేదా అంది. వైదేహి లేదన్నట్లుగా చూసింది. కనీసం వినలేదా? రోజు ఈ వీధి చివర ఉన్న వెంకటేశ్వర స్వామి గుడిలో నుంచి మైక్లో వినిపిస్తూనే ఉంటుందిగా. అవునా అన్నట్లు చూసింది వైదేహి. రోజు తెల్లవారుజామున 5 నుంచి 10:30 దాకా భగవద్గీత భక్తి పాటలు వినిపిస్తూనే ఉంటాయి. నువ్వెప్పుడు కాన్సన్ట్రేట్ చేసి ఉండవు. గీతలో ఆ పరమాత్ముడు ఏమన్నాడో తెలుసా? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అందుకే నా కర్మలకు నేను కర్తను కాదని ఆ దేవుడే నన్ను ఇలా నడిపిస్తున్నాడని అనుకుంటున్నాను. సృజన మృదువుగా నవ్వుతూ చెప్పింది. నా జీవితం పట్ల నాకు పూర్తి స్వేచ్ఛ ఇవ్వటానికి దేవుడు నన్ను ఇలా అనాథన చేశాడని అనుకుంటున్నాను. వైదేహి నవ్వుతూ అంటున్నా ఆ నవ్వు వెనక విషాదం సృజనను కదిలించింది. పిచ్చిదానా, స్వేచ్ఛ నాకు ఇచ్చాడు. కానీ నేను నా స్వేచ్ఛను నీలా ఉపయోగించుకోవటం లేదే. అది నీ వైదేహి ఆగిపోయింది. మామూలుగా అయితే చాలా ఈజీగా నీ కర్మ అనేది. ఎందుకో ఇప్పుడు ఆ మాట అనాలనిపించలేదు. ఎంతటి విషమ పరిస్థితుల్లో కూడా తన మనసును చంచలం చేసుకోకుండా నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి స్థైర్యంగా ఉన్న సృజన గురించి ఇప్పుడు చులకనగా కానీ హేళనగా కానీ మాట్లాడటానికి మనస్కరించలేదు. వైదేహి, జరిగిందంతా ఒక పీడకలగా భావించు. కొత్త జీవితం ప్రారంభించు. మన ధర్మం, మన నీతి, మన క్రమశిక్షణ ఇవే ఎప్పటికైనా మనల్ని కాపాడతాయి. ఈ విషయం నేను అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. జీవితం చాలా చిన్నది వైదేహి. ఈ చిన్న జీవితంలో మనం చేయాల్సిన మంచి పనులు ఎన్నో ఉన్నాయి. అవేమిటో తెలుసుకోవటానికి కాలం గడిచిపోతే అవి చేసేది ఎప్పుడు? ఏమిటో ఆ మంచి పనులు అంది వైదేహి. ఉదయాన్నే లేచి స్నానం చేసి కాసేపు ఆ వీధి చివర గుడికి వెళ్ళి ప్రశాంతమైన మనసుతో ఆ దేవుడి సన్నిధిలో కాసేపు గడిపిరా. ఏం చెయ్యాలో ఆయనే నిర్దేశిస్తాడు చెప్పింది సృజన. పెద్ద వేదాంతిన నాకు ఇన్ని విషయాలు చెప్పావు, మరి నీ సంగతి ఏం నిర్ణయించుకున్నావు అడిగింది వైదేహి. నిర్ణయించుకున్నాను వైదేహి. నువ్వు అన్నట్లు అన్నీ మర్చిపోయి కొత్త జీవితం ప్రారంభిస్తాను. ఎస్, కొత్త జీవితం. గంభీరంగా ఆ మాటలంటూ సృజన కుర్చీలో నుంచి లేచి వంటగది వైపు నడిచింది. వైదేహితో అన్నట్లుగా సృజనలో చాలా మార్పు వచ్చింది. రోజు తెల్లవారుజామున లేచి యోగా చేయసాగింది. బ్యూటీ పార్లర్కు వెళ్ళి ఫేషియల్, ఐబ్రోస్ చేయించుకుంది. మెడలో నుంచి మంగళసూత్రాలు తీసేసి అమ్మి ఆ డబ్బుకు కొంచెం డబ్బు కలిపి సన్న గొలుసు కొనుక్కుంది. చీరలతో పాటు మధ్య మధ్య చూడీదార్స్ కొనుక్కొని వేసుకోసాగింది. వైదేహి అభినందించింది సృజనని. ఆఫీసులో వాళ్ళంతా వింతగా చూడసాగారు. ఏంటి, మొగుడిని వదిలేశాక సృజన గ్లామరస్గా మారింది అంది రమామణి. 6 నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారట. వైదేహి దగ్గర శిష్యర్కం కదా, గెటప్ మారిపోయింది. గెటప్ మారిస్తే పర్వాలేదు, కానీ సెటప్ మారిస్తేనే ప్రాబ్లం. మొగుడిని పూర్తిగా వదిలేసినట్టేనా అంది నాగమణి రహస్యంగా. ఏమోలే, పండగ నాడు కూడా పాత మొగుడు ఎందుకులే అనుకుందేమో. అలా ఆ మాటలు సృజన చెవిన పడుతున్నాయి. గుండెలను కోస్తున్నట్టుగా వినిపిస్తున్న ఆ మాటలు ఎంతగా గాయం చేస్తున్నా బలవంతంగా వాటిని లక్ష్య పెట్టకుండా ఉండే ప్రయత్నం చేయసాగింది. నువ్వు నిజాయితీగా ఉన్నంతకాలం నువ్వెందుకమ్మా తల వంచుకోవటం? తల్లి మాటలు గుర్తొచ్చాయి. అవును, నేనేం తప్పు చేయలేదు కదా అనుకుని సమాధానపరుచుకుని తాలెత్తుకునే బ్రతకటం మొదలుపెట్టింది. వైదేహితో కలిసి తరచూ హోటళ్లకు వెళ్తోంది. అప్పుడప్పుడు మధ్య మధ్య విజయ్ కూడా వాళ్లతో కలుస్తున్నాడు.
హోటల్లో డిన్నర్ చేయటం, సృజనని ఇంటి దగ్గర దింపి వైదేహి విజయ్తో వెళ్ళిపోవటం. మొదట్లో కొంచెం ఇబ్బందిగా అనిపించినా సృజనకి అలవాటైపోయింది. వైదేహి మారదులే, వాళ్ళు ఎలా పోతే నాకేం, నేను నీతిగా ఉన్నా కదా అనుకుని భరించడం మొదలుపెట్టింది. ఒకరోజు తల్లి దగ్గర నుండి ఉత్తరం వచ్చింది. తండ్రి పరిస్థితి పూర్తిగా విషమించిందని, హాస్పిటల్లో అడ్మిట్ చేశానని, ఏవో స్కానింగులు, పరీక్షలు, హాస్పిటల్ ఫీజుల నిమిత్తం 25,000 ఉంటే పంపించమని రాసింది. 25,000? సృజన నిర్ఘాంతపోయింది. ఎక్కడున్నాయి తన దగ్గర? పెళ్ళైన 5-6 నెలల జీతం మొత్తం శివాజీ తీసుకున్నాడు. అంతకుముందు దాచుకున్న డబ్బు పెళ్లికి ఖర్చయింది. ఈ 2 నెలల జీతం మొత్తం తన కోసమే ఖర్చు పెట్టుకుంది. ఇప్పుడు ఒక్కసారిగా 25,000 ఎక్కడి నుంచి తేవాలో అర్థం కాలేదు సృజనకి. ఎంత పనిచేసింది తను! రోగిష్టి తండ్రి, నిస్సహాయురాలైన తల్లి. తనెంత బాధ్యతారహితంగా ప్రవర్తించింది. ఛా! కానీ ఎలా? ఎంతకాలం భరించడం ఈ దరిద్రం? ఎంతకాలం ఈ కోరికలు చంపుకోవటం? కానీ అమ్మ ఎంత అవసరమైతే తప్ప అప్పు అడగదు. ఇప్పుడెవరిస్తారు 25,000? తిరిగి ఎలా తీర్చాలి? ఇప్పటిదాకా బట్టల దగ్గర, ఇతర విషయాల దగ్గర చూపించిన పిసినారితనం, జాగ్రత్త ఇక తిండి దగ్గర కూడా చూపించాలి. అర్ధాకలితో బతకాలి. ఎలా సాధ్యం? అమ్మ ఎలా అడిగింది 25,000? అవును పాపం, ఆవిడ మాత్రం ఏం చేస్తుంది? ఎవరిని అడుగుతుంది? తనని కాక ఎవరిని అడుగుతుంది? తనే ఇవ్వాలి. ఎస్, ఇది తన బాధ్యత. ముందు డబ్బు ఎలా పుట్టించాలి? ఎలా ఏముంది? వైదేహినే అడగాలి. ఆపద్బాంధవి, ఆమె తప్పకుండా ఇస్తుంది. నాన్న కోసం కాదు, అమ్మ కోసం అప్పు చేసి తీరాలి. ఆ అప్పు మాత్రం కేవలం వైదేహి ఇవ్వగలదు. ఆమె సీటు వైపు చూసింది. ఆమె చాలా సీరియస్గా పనిచేసుకుంటోంది. ఇద్దరి సీటుకి 25 అడుగుల దూరం. అయినా ఆఫీసులో ఒకరితో ఒకరు మాట్లాడుకోవటం మానేశారు ఇప్పుడు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉంటే మిగతా వాళ్ళ కళ్ళు భగ్గున మండుతాయి, గుసగుసలు బయలుదేరతాయి. సృజనకు పనిచే బుద్ధి కాక మౌనంగా ఆలోచిస్తూ అన్యమనస్కంగానే కూర్చుంది సాయంత్రం దాకా. గడియారం 5 గంటలు కొట్టగానే ఆదుర్దాగా వైదేహి వైపు చూసింది. తననే చూస్తున్న సృజన వైపు చూసి వెళ్దాం అన్నట్లు కళ్ళెగరేసి బ్యాగ్ సర్దుకుని లేచింది. ఇద్దరూ కలిసి బయటికి బండి దగ్గరకు వెళ్తూ ఉండగా చెప్పింది సృజన. నాన్నకు సీరియస్గా ఉందిట. అమ్మ ఉత్తరం రాసింది. అర్జెంటుగా 25,000 కావాలిట. వైదేహి ఆశ్చర్యంగా అడిగింది. 25,000 అని. సృజన ఏటో చూస్తూ మాట్లాడలేదు. వైదేహి తనలో తను అనుకుంటున్నట్టుగా అంటోంది. అయ్యో, నిన్న తెలిసినా బాగుండేది సృజన. నిన్ననే అచ్యుతం గారి భార్యకు 50,000 పంపించాను. ఎలా? ఇద్దరూ బండి దగ్గరకు వచ్చారు. బండి స్టార్ట్ చేసి చూద్దాంలే ఎక్కు అంది. సృజన బండెక్కింది. ఇంటికి వెళ్ళిందాకా ఎవరి ఆలోచనల్లో వాళ్ళు ఉండిపోయారు. టీలు తాగుతూ ఉండగా అంది వైదేహి. విజయ్ని అడగొచ్చు, కానీ ఇప్పటికే చాలా తీసుకున్నాను, ఆలోచిస్తున్నాను. సాలోచనగా అంది. పోనీ అప్పుగా ఇవ్వమని నువ్వే అడుగుతావా? సృజన ఉలిక్కిపడి చూసింది. నేనా? విజయ్నా? ఆమె అలా అనగానే వైదేహి మౌనం వహించింది. ఇంతలో వైదేహి మొబైల్ మోగింది. వైదేహి ఖాళీ కప్పు టీపై మీద పెట్టి మొబైల్ తీసుకుని వాకిట్లోకి వెళ్ళింది. 5 నిమిషాలు మాట్లాడొచ్చి బ్యాగ్ తీసుకుని హడావుడిగా, ఓ గంటలో వస్తా సృజన అంటూ వెళ్ళిపోయింది. సడన్గా ఏమైందో అర్థం కాక తెల్లబోయి చూస్తున్న సృజనకు బండి స్టార్ట్ అయిన శబ్దం వినిపించింది. సృజన అలాగే సోఫాలో పడుకుని వైదేహి కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. గంట గడిచిన ఆమె రాకపోవడంతో ఫోన్ చేయటానికి కదలపోయి మరొక 10 నిమిషాలు చూద్దాంలే అని మళ్ళీ పడుకుండిపోయింది. 7 దాటినా ఆమె ఇంకా రాలేదు. సృజన లేచి వంటగదిలోకి వెళ్ళి డిన్నర్ కోసం చపాతీ చేసింది. ఉదయం చేసిన పప్పు కూర ఉన్నాయి. 8 అయింది. వైదేహి ఫోన్ చేయటం కానీ మనిషి కానీ జాడలేదు. లేటుగా రావటం కొత్త కాకపోయినా ఉన్నట్టుండి ఒక ఫోన్ కాల్ రాగానే వెళ్ళటం సృజనకు కొంచెం ఆందోళనగా అనిపించింది. వైదేహి నెంబర్కి ఫోన్ చేసింది. సెల్ ఆఫ్ చేసింది. ఛా, ఏం మనిషి, సెల్ ఎందుకు ఆఫ్ చేసినట్టు ఈ పిల్ల అనుకుంటూ గదిలో పచారులు చేస్తూ ఉండిపోయింది. రాత్రి 9 అయినా ఆమె రాలేదు. కనీసం ఫోన్ అయినా చేయలేదేంటి? మామూలుగా ఫోన్ చేసి చెప్తుంది లేట్ అయితే. ఇవాళ ఏమైంది? ఏం చేయాలో అర్థం కాక మళ్ళీ ఆమె సెల్కి ఫోన్ చేసింది. స్విచ్ ఆఫ్ అని వినిపించింది. ఎలా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసింది? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఎవరిని అడగాలి? విజయ్ దగ్గరికి వెళ్ళిందా? సృజనకు కంగారుగా అనిపించింది. ఈ మధ్య అప్పుడప్పుడు కలుస్తూ ఉండటంతో విజయ్తో కొంచెం జంకు లేకుండా మాట్లాడగలుగుతోంది. అందుకే సందేహించకుండా విజయ్కి ఫోన్ చేసింది. విజయ్ స్వరం మత్తుగా వినిపించింది.
హలో అన్నాడు. విజయ్ గారు, నేను సృజననండి. విజయ్ మత్తు దిగిపోయింది. వాట్ సృజన, హౌ ఆర్ యూ? రియల్లీ ఇట్స్ ఎ సర్ప్రైజ్. నువ్వు నాకు ఫోన్ చేసావా? పొంగిపోతూ అడిగాడు. వైదేహి వచ్చిందా? కొంచెం మొహమాటంగా, మరి కొంచెం ఆందోళనగా అడిగింది. వైదేహి రాలేదు. ఏ? ఎక్కడికి వెళ్ళిందో తెలియటం లేదు. ఇద్దరం ఆఫీస్ నుండి కలిసే వచ్చాము. ఉన్నట్టుండి ఏదో ఫోన్ వచ్చింది. గంటలో వస్తానని చెప్పి వెళ్ళింది. ఐసి, కంగారు పడుకు, నేను కనుక్కుంటాను. నీకు భయంగా ఉంటే నేను రానా అన్నాడు. వద్దు వద్దు, నాకేం భయం లేదు, కానీ కొంచెం టెన్షన్లో ఉన్నాను అంతే అంది కంగారుగా. ఏం టెన్షన్? సృజన మాట్లాడలేదు. చెప్పు సృజన. వైదేహి ఎంతో, నేను అంతే. నేనేమన్నా సాయం చేయగలనా? అబ్బే ఏం లేదండి. వైదేహి కాంటాక్ట్ చేస్తే త్వరగా ఇంటికి రమ్మని చెప్పండి. చెప్తాలే, ఏం జరిగిందో చెప్పు. నీ గొంతు ఏంటి అలా ఉంది? ఎనీథింగ్ రాంగ్? సృజన మాట్లాడలేదు. ఇతనికి చెప్పటం ఎలా? తన వ్యక్తిగత విషయాలు ఎప్పుడూ మాట్లాడలేదు. అసలు తను టెన్షన్లో వైదేహి కోసం ఇతనికి ఫోన్ చేసిందే కానీ ఎప్పుడు కలిసినా చిరునవ్వు నవ్వటం, అతను ఏమన్నా ప్రశ్నలు వేస్తే ముక్తసరిగా లేదు, రాదు, వద్దు అనటం తప్ప ఒక్క వాక్యం కూడా మాట్లాడలేదు. ఇప్పుడు తన వ్యక్తిగత సమస్య ఎలా అతనితో చెప్పడం? సృజన, నేను నీ ఫ్రెండ్ని అనుకుంటే చెప్పు, లేకపోతే వద్దులే. నీకు నేను సాయం చేయటానికి కూడా పనికిరానా? అతని స్వరంలోని మృదుత్వానికి కొంచెం కరిగింది. ఇప్పుడు పరిస్థితి బాగలేదు. వైదేహి జాడలేదు. తెల్లారి లేచి తను ఖచ్చితంగా విజయవాడ వెళ్ళాలి. అక్కడ నాన్న ఎలా ఉన్నాడు? ఈ అత్యవసర పరిస్థితిలో వైదేహి కాకుండా తనని ఆదుకోగల వ్యక్తి ఒక్క విజయ్ మాత్రమే. సృజన మొహమాట పడుతూనే చెప్పింది. ఏం లేదు, మా నాన్నగారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశారట. నేను విజయవాడ వెళ్ళాలి. వైదేహి వస్తే కానీ వెళ్ళలేను. ఓ, ఏమన్నా డబ్బులు కావాలా? ఐ మీన్ ఛార్జీలు? ఛార్జీలు ఉన్నాయి కానీ. చెప్పు సృజన, మొహమాట పడకు. 25,000 అవసరం. ఏవేవో పరీక్షలు, హాస్పిటల్ ఫీజులు. అందుకే వైదేహి కోసం చూస్తున్నాను అంది. ఈ మాత్రానికి అంత మొహమాటం ఎందుకు? నేను ఇస్తాలే, రానా? వచ్చి నేను బస్ ఎక్కించనా అన్నాడు. వైదేహి రాత్రికి రాకపోతే రేపు ఉదయం ఏ విషయం చెప్తాను, ఉదయం బస్కి వెళ్తాను అంది. వైదేహి తనేనా నీ ఫ్రెండ్? నేను కాదా? ఎందుకంత మొహమాట పడతావు? అప్పుగానే ఇస్తాను, తీసుకో అన్నాడు. తీసుకుంటాను, రేపు ఉదయం తప్పకుండా. ఒక్కో అక్షరమే కూడబలుక్కుంటూ అంది. ఓకే, నీ ఇష్టం, కానీ ఏం కావాలన్నా డోంట్ హెసిటేట్. ఓకే, థ్యాంక్స్. ఫోన్ పెట్టేసింది. ఆ కాసేపు విజయ్తో మాట్లాడేటప్పటికీ ఆమె మొహం నిండా చెమటలు పట్టేశాయి. విజయ్కి ఆడపిల్లల పిచ్చి ఒక బలహీనత కావచ్చు, మిగతా విషయాల్లో మంచివాడేనేమో. అనవసరంగా తను మరీ చెడ్డగా ఆలోచిస్తూ భయపడుతోంది అనిపించింది సృజనకి. వైదేహి ఆ రాత్రి రాలేదు, ఫోన్ కూడా చేయలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో విజయ్కి ఫోన్ చేసింది. అతను వెంటనే డబ్బుతో వచ్చాడు. అతనే ఆమెను డిపోకి తీసుకువెళ్ళి విజయవాడ బస్ ఎక్కించాడు. అయితే సృజన విజయవాడ వెళ్ళేటప్పటికే అంతా అయిపోయింది. కనకారావు తను చాలించాడు. సృజనకు ఆ వార్త పెద్ద దుఃఖాన్ని కలిగించలేదు. కానీ తల్లిని తనతో పాటు తీసుకుని వెళ్ళిపోవాలి అనుకుంది. 10 రోజులు గడిచాయి. తమ్ముడు వచ్చి వెళ్ళాడు. జరపవలసిన తతంగాలు తూతూ మంత్రంగా జరిపాడు. 13వ రోజు బయలుదేరుతూ అంది సృజన. ఇప్పటికైనా నాతో రా అమ్మా, ఇక్కడేముంది ఇంకా? తర్వాత వస్తాలేమ్మా, ఇక్కడ చక్కబట్టాల్సినవి చాలా ఉన్నాయి అందావిడ. ఇంకా ఉద్యోగం మానేయమ్మా, నేను చూసుకుంటాను నిన్ను. ఆవిడ నవ్వింది. నాకున్నది నువ్వే సృజన, వస్తాను, కానీ ఇప్పుడు కాదు అంది. చేసేది లేక సృజన వెంటనే బయలుదేరి వచ్చేసింది. ఆమె వచ్చేటప్పటికి వైదేహి ఇంట్లోనే ఉంది. సృజనను చూడగానే గబుక్కున దగ్గరకు వచ్చి, ఏమైంది సృజన, అలా వెళ్ళిపోయావు? కనీసం నాకు ఒక్క ఫోన్ అన్నా చేయలేదేంటి? పరిస్థితి ఎలా ఉంది? ఇన్ని రోజులు చెప్పా చేయకుండా అట్లా వెళ్తే నాకు ఎంత టెన్షన్గా ఉంటుందో తెలుసా అంది. సృజన నిర్లిప్తంగా అంది. చెయ్యలేకపోయాను వైదేహి, అక్కడ పరిస్థితి అది. మా నాన్న ఇంకా లేడు. వైదేహి రిలీఫ్గా నిట్టూర్చింది. పోనీలే, మీ అమ్మగారి కష్టాలు తీరాయి, ఆవిడ తీసుకురాకపోయావా అంది. చెప్పాను వైదేహి, ఇప్పటికిప్పుడు రావటం కష్టం కదా, అక్కడ ఆవిడ చక్కబెట్టుకోవలసిన పనులు చాలా ఉంటాయి. వైదేహి అర్థమైన దానిలాగా అంది. అవునులే, ఆయన పోయిన వెంటనే రావటం కష్టమే. నెక్స్ట్ మంత్ వెళ్ళి ఆవిడని ఇక్కడికి తీసుకొచ్చాయి చెప్పింది. నేను అదే అనుకుంటున్నాను వైదేహి అంది సృజన తిరిగి వైదేహిని సూటిగా చూస్తూ. అవును, ఆ రోజు నువ్వు ఎటు వెళ్ళావు? ఎంత ఎదురు చూశానో తెలుసా?
అనవసరంగా విజయ్ గారి దగ్గర అప్పు తీసుకోవాల్సి వచ్చింది అంది. వైదేహి జుట్టుకు పెట్టుకున్న క్లిప్ తీసి జుట్టు వేళ్లతో సరిచేసుకుంటూ అంది. వేరే అర్జెంటు పనుండి ఓ ఫ్రెండును కలవటానికి వెళ్ళాను. విజయ్ చెప్పాడులే. ఏమవుతుంది తీసుకుంటే? ఏమవుతుంది ఏంటి వైదేహి? నీ దగ్గర తీసుకుని ఉంటే మెల్లిగా తీర్చేదాన్ని. అతనికి వెంటనే ఇవ్వాలిగా. ఏం పర్వాలేదు, ఇవ్వకపోతే నష్టం కూడా ఏం లేదు, మర్చిపో. ఏంటి మర్చిపోయేది? అతని డబ్బు ఇచ్చేదాకా నాకు శాంతి లేదు అంది సృజన. టేక్ ఇట్ ఈజీ సృజన చెప్పింది వైదేహి. కానీ ఆమె అన్నంత తేలిగ్గా తీసుకోలేకపోయింది. అప్పుడప్పుడే ఒక సమస్య నుంచి తేరుకుని తన జీవనశైలి మార్చుకున్న సృజనకు మరొక సమస్య ఎదురైంది. విజయ్కి 25,000 అప్పు తీర్చాలి. ఎలా? ఏదన్నా పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటున్నాను వైదేహి, ఏదన్నా ఇప్పించగలవా అడిగింది. ఈ రోజుల్లో పార్ట్ టైం జాబ్స్ అంటూ వేరే ఏమీ లేవు సృజన అంది వైదేహి ఆమె వైపు ఓరగా చూస్తూ. మరెలా? ఏం అర్థం కాలేదు సృజనకి. ఒక్కటే మార్గం, నా మార్గం. కొంటిగా నవ్వి వైదేహి లోపలికి వెళ్ళిపోయింది. సృజనకి ఒళ్ళు మండిపోయింది. ఏంటి వైదేహి ఉద్దేశం? తనని నిస్సహాయురాల్ని చేసి విజయ్కి లొంగేలా చేయాలనుకుంటోందా? వైదేహి బుద్ధి ఈ జన్మకు మారదు కాబోలు. ఇక్కడి నుంచి తొందరలో వెళ్ళిపోవాలి, లేకపోతే ఈమె తనను చెడగొట్టేస్తుంది. అలా అనుకున్నాక సృజనకు బాగా దుఃఖం వచ్చింది. ఎక్కడికి వెళ్ళాలి? వైదేహి వలలో వద్దు అనుకుంటేనే చిక్కుకుపోతోంది తను. ఇందులో నుంచి బయటికి రావాలి. ఎలా రావాలి? పిచ్చెక్కిపోతున్నట్లు అనిపించింది. ఆ రోజు నుంచి ఆమెలో 2 ఆలోచనలు. విజయ్ అప్పు ఎలా తీర్చాలి, వైదేహి సంఖ్యల నుంచి ఎలా బయటపడాలి. ఆ ఆలోచనలతో ఆఫీస్ పని పట్ల కూడా ఉత్సాహం చూపించలేకపోయింది. దానికి తోడు ఒక చేదు నిజం తెలిసింది. ఆ రోజు వైదేహి పోలీస్ స్టేషన్కి వెళ్ళింది. అవినాష్ ఒక డ్రగ్స్ కేసులో చిక్కుకున్నాడు. ఆ కేసులో వైదేహి పేరు కూడా రావటంతో ఆ కేసులో ఇరుక్కోవటం, తర్వాత విజయ్ సాయంతో ఆ కేసు నుంచి బయటపడినట్టుగా తెలిసింది. ఆ విషయం వైదేహిని అడిగింది. అయితే వైదేహి చెప్పిన సమాధానంతో తృప్తి పడలేకపోయింది. అవినాష్ డ్రగ్స్ కేసులో పట్టుబడటంతో అతని కాల్ లిస్టులో వైదేహి పేరు చూసి ఆమెను అనుమానితురాలిగా పిలిచారు అని చెప్పింది వైదేహి. అది తెలిసాక ఇక వైదేహి దగ్గర ఉండాలనిపించలేదు. స్తబ్దుగా అయిపోయింది. ఇలాంటి విపత్కర పరిస్థితులు ఎందుకు ఆహ్వానిస్తుంది వైదేహి? ఏమిటి ఈమె ధైర్యం? సృజనలో అనేక ప్రశ్నలు సుడులు తిరగసాగాయి. మనసంతా చెప్పలేని బాధతో నిండిపోయింది. అటు తండ్రి పోయిన బాధ, ఇటు వైదేహి పరిస్థితి, విజయ్కి బాకీ ఉన్న డబ్బు ఎలా సంపాదించాలి. ఈ ఆలోచనలతో సృజన కళావిహీనంగా అయిపోయింది. ఆమె మొహంలో అనుకోకుండా చోటు చేసుకున్న విషాదం, నిర్లిప్తత చూసిన ఆఫీస్ వాళ్ళు తిరిగి మరో విధంగా విమర్శల వర్షం కురిపించసాగారు. మేనేజర్ పిలిచి ఆ రోజు ఇండైరెక్ట్గా హెచ్చరించాడు. చూడమ్మాయి, నీ ప్రవర్తన మీద చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సరిగ్గా ఉండకపోతే ఉద్యోగం పోతుంది అన్నాడు. ఎందుకు సార్, నేనేం చేశాను? అయోమయంగా అడిగింది. నువ్వేం చేశావో ఏం చేస్తున్నావో నీకే తెలియాలి. ఆ వైదేహితో కలిసి ఉండటంతోటే నీ అధోగతి ప్రారంభమైంది. తాడి చెట్టు సామెత తెలుసుగా. సృజన తన చెవుల్ని తనే నమ్మలేకపోయింది. వైదేహి గురించి అందరికీ తెలిసినా ఎన్నడూ ఎవరూ ఇలా అనలేదు ఎదురుగా. మేనేజర్ వైదేహిని చాలా ప్రత్యేకంగా చూస్తాడు. ఇవాళ్ళేంటి ఇలా మాట్లాడుతున్నాడు? తనని ఉత్తి పుణ్యానికి విమర్శించటం, వార్నింగ్ ఇవ్వటం ఆమె సున్నితమైన మనసు జీర్ణించుకోలేకపోయింది. కళ్లల్లో నీళ్లు తిరిగాయి. మేనేజర్ రూమ్లో నుండి ఒడిలిపోయిన మొహంతో బయటకు వచ్చిన సృజనను చూసి కళ్ళతోటి అడిగింది వైదేహి, ఏం జరిగింది అన్నట్టు. సృజన తల వంచుకుని సీట్లో కూర్చుంది. నీళ్లు నిండిన కళ్ళు కంప్యూటర్ స్క్రీన్ చాటును దాచేసుకుంది. ఇంటికి వెళ్ళగానే బారెస్ట్ అయి వైదేహికి చెప్పింది ఆ విషయం. అంతా విని ఆమె తేలిగ్గా నవ్వేసింది. అదేంటి వైదేహి, నేనేం తప్పు చేశానని అలా అన్నాడు? బేలగా అడిగింది. ఏ తప్పు చెయ్యలేదు, అందుకే అన్నాడు. అందుకే మనం ముందు అసలైన ఆడపిల్లల్లా అణుకుగా కనిపించకూడదు. అలా కనిపించి సడన్గా బోల్డ్గా కనిపించటం వాళ్ళెవరూ జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే నీ మీద లేనిపోని పుకార్లు పుట్టించి నీ క్యారెక్టర్ని డ్యామేజ్ చేస్తున్నారు. దానికి తోడు శివాజీ నీ క్యారెక్టర్ మంచిది కాదు కాబట్టి విడాకులు కోరుతున్నట్లు కోర్టు నోటీస్ పంపించాడు. అంతేకాదు పరోక్షంగా అతను కూడా నీ క్యారెక్టర్ పట్ల చెడు ప్రచారం చేస్తున్నాడు అంది. సృజన తెల్లబోయింది. నీతిగా బతుకుతున్న తన క్యారెక్టర్ మంచిది కాదని ప్రచారం చేస్తాడా? నీతిని నమ్ముకున్న తనకి కూడా విమర్శల వర్షం తప్పటం లేదా? అలాంటప్పుడు నీతిగా ఎందుకు బతకాలి? ఏం బతుకు?
తను సుఖంగా నిశ్చింతగా బతకటం దేవుడికి ఇష్టం లేదా? ఇంకా ఎంతకాలం పరీక్షిస్తాడు? వైదేహి అన్నట్టు దేవుడు చేసేది ఏం లేదా? గుండెల్లో అంతటి విషాదం పెట్టుకుని ఆమె ఎలా బతుకుతోంది ఇంత నిశ్చింతగా? ఆలోచనలతో సృజనకు తల పగిలిపోతున్నట్లుగా అనిపించింది. వైదేహి అచ్యుతం గారి భార్యకు బాగలేదని చెప్పి బెంగళూరు వెళ్ళింది. ఆమె ప్రతి నెలా బెంగళూరు వెళ్తుంది. అచ్యుతం గారి కుటుంబంతో ఆమెకు గాఢమైన అనుబంధం ఉంది అని అర్థమైంది సృజనకు. ఉద్యోగాన్ని వైదేహి సీరియస్గా తీసుకోదు. మేనేజర్ ఆమెను తీసేయటానికి చాలాసార్లు ప్రయత్నించినా తన వాక్చాతుర్యంతో ఆయన్ని ఏమార్చేది. కానీ తనకి ఉద్యోగం చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా ఉండాలి. విజయ్కి 25,000 ఇవ్వాలి. ఇప్పటికే నెల దాటింది. అతనికి ఎందుకు బాకీ పడాలి? మెదడు నరాలు చిట్లిపోతాయేమో అనిపించేలా ఉంది. ఆలోచనలు తెగటం లేదు. సృజన ఒక నిర్ణయానికి వచ్చింది. అవును, అదే చేస్తాను. ఏమీ చేయకుండానే చెడ్డ పేరు వచ్చినప్పుడు చెడ్డ పని చేస్తేయో? వైదేహికి లేని పాపభీతి తనకెందుకు? రేపటి నుంచే అందుకు శ్రీకారం చుట్టాలి. అలా నిర్ణయించుకున్నాక సృజనకు హాయిగా నిద్రపట్టింది. 6వ భాగం సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.